మేడం ఈరోజు తెలంగాణకి ఆంధ్రకి మధ్యలో ఉన్న కొన్ని గ్రామాలు తెలంగాణలో స్టడీస్ అవుతున్నాయి, ఆంధ్రాలో గ్రామాలు ఉన్నాయి. వీటి వల్ల మా పిల్లలకి చదువులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? నుంచి ఆంధ్ర స్టేట్ ఒకటే ఉండేది. అవును, ఎంతో ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పారంటే గురుకులాలు ప్రతి జిల్లాకి గురుకులాలు పెట్టారు, ఉచిత నిర్బంధ విద్య అని పెట్టారు కేసీఆర్ గారు పిల్లలకి. మరి ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మళ్ళీ పిల్లలకు ఇబ్బంది అవుతుందనంటే ఈ మండలాలు ఏదైతే పిల్లలకు ఇబ్బంది అవుతుంది 5 మండలం అందులో కలుపుతామనేది. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ పోనీకనే మనం సపరేట్ చేసుకోవాలి. మనకి ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఆంధ్ర వాళ్ళకి మనకి వాళ్ళ బతికేది వాళ్ళు బతికేది, మన బతికేది మనం బతుకుదామని ఇంకా మునుక్కుంటూనే పోతే కాదు. ఒక గుడికి 2 గుడికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం ఇంకా కలుపుకుంటూ పోతే కాదు, సపరేట్ గానే ఉండాలి. అంత కాదు, ఇప్పుడు కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. మన కేసీఆర్ గారు గురుకులాలు సపరేట్ కట్టింది, ఏ జిల్లాకి ఆ జిల్లాకి సపరేట్ గురుకులాలు కట్టింది. దాన్ని కొనసాగించాలి, కానీ మళ్ళీ మీరు ఈ గురుకులాలను కలపడం అనేది అది కరెక్ట్గా చదువుతుంది. ఓకే.